మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే నోట్స్ టేకింగ్ని ఆన్సర్ రైటింగ్ని సినర్జైజ్ చేయండి. నోట్స్ టేకింగ్ని ఆన్సర్ రైటింగ్ని సినర్జైజ్ చేయండి. రెండింటిని డిఫరెంట్ ఎంటిటీస్ లాగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ మీరు ఏం చెప్తున్నారు? నోట్స్ టేకింగ్ని ఆన్సర్ రైటింగ్ని సినర్జైజ్ చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశం? సింపుల్. సే ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఈ వీక్ మీరు పెట్టుకున్న సిలబస్లో ఫర్ ఇన్స్టెన్స్ మూమెంట్స్ అనే టాపిక్ ఏదో చదువుతున్నారు. మూమెంట్స్ అనే టాపిక్ అవి లెట్స్ సే రెవల్యూషనరీ మూమెంట్స్, ట్రైబల్ రెవల్యూషనరీ మూమెంట్స్ లాంటివి ఏవో చదువుతున్నారు అనుకుందాం. యూజువలీ మేమేం సజెస్ట్ చేస్తామంటే ఏ టాపిక్ మీద చదువుతున్నారో ఆ టాపిక్ పైన ఎస్పెషలీ మెయిన్స్ పీవైక్యూస్ ఏవైనా ఉంటే ఆ పీవైక్యూస్ ఆన్సర్ రాయండి. పీవైక్యూస్ ఆన్సర్ రాయండి అండ్ అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో ఆటోమేటిక్గా మీకు కంటెంట్ డెప్త్ పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీ నోట్స్ టేకింగ్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో రాయండి. లెట్స్ సే ఒక మూమెంట్ అనే టాపిక్ ఉందనుకోండి, ఏ మూమెంట్స్ అయినా కానివ్వండి, అది హోమ్ రూల్ మూమెంటా, లేకపోతే దళిత్ మూమెంటా, ట్రైబల్ రివాల్టా, లిటరరీ మూమెంటా, లైబ్రరీ మూమెంటా, ఎనీథింగ్ వాట్ టైప్ ఆఫ్ మూమెంట్, వాట్ ఎవర్ మైట్ బి ద టైప్ ఆఫ్ ద మూమెంట్, ప్రతి మూమెంట్కి ఏమేం కామన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి? లెట్స్ సే ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్. అంటే ఏ ఫ్యాక్టర్స్ అనేది ఈ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేసాయి ఉంటుంది. అఫ్కోర్స్ టైం లైన్ ఉంటుంది, ఆ మూమెంట్కి టైం లైన్ ఉంటుంది. ఓకే, ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ కింద వస్తుంది. తర్వాత మూమెంట్కి ఒక లీడర్షిప్ ఉంటుంది కదా, ప్రతి మూమెంట్కి ఒక లీడర్షిప్ ఉంటుంది. తర్వాత ప్రతి మూమెంట్కి ఒక జోగ్రాఫికల్ స్ప్రెడ్ ఉంటుంది. ప్రతి మూమెంట్కి ఒక జోగ్రాఫికల్ స్ప్రెడ్ ఉంటుంది. అలాగే ప్రతి మూమెంట్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏదైనా కానివ్వండి, ఆ మూమెంట్ అంటూ దానికంటూ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అలాగే ప్రతి మూమెంట్ దాని ఆబ్జెక్టివ్స్లో కొన్ని అయినా అచీవ్ చేసి ఉంటుంది. దాని అచీవ్మెంట్స్ ఏంటి? లేదా ప్రతి మూమెంట్ కొన్ని ఆస్పెక్ట్స్లో ఫెయిల్ అయి ఉంటుంది. ఓకే, లేదు కొన్ని మూమెంట్స్ వాటి ఇంపాక్ట్ అనేది ఓవరాల్గా సొసైటీ మీద చాలా పడుంటుంది. ఆ మూమెంట్స్ తాలూకు ఇంపాక్ట్ సొసైటీ మీద పడుంటుంది. అండ్ ఎంత పడుండొచ్చు అంటే వాటి లెగసీ ఈవెన్ కంటెంపరీ టైంలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో మీరు ఆన్సర్ రైటింగ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా ఆ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో దాన్నే మీ నోట్స్ లాగా కూడా మార్చుకోండి. సో అక్కడ ఆ నోట్స్ కూడా ఏంటంటే ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటే బాగుంటుంది. అంటే రెగ్యులర్గా పారాగ్రాఫ్ స్టైల్లో మీరు నోట్స్ రాసుకోకుండా ఇలా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో, నేను మీకు జస్ట్ ఒక స్ట్రక్చర్ ఇచ్చాను. ఇట్లా ఆల్మోస్ట్ ప్రతి టాపిక్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. మీరు ఇప్పటి నుంచే నోట్స్ టేకింగ్ని ఆ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో తీసుకొని రావడానికి ట్రై చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థం కావడానికి. లెట్స్ సే ఒక కామన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి? రీడింగ్ ఆఫ్ పర్సనాలిటీస్ కదా. పర్సనాలిటీస్ గరిమెల్ల సత్యనారాయణ కావచ్చు, గిడుగు రామమూర్తి కావచ్చు, కాశీనాథుడి నాగేశ్వరరావు కావచ్చు, ఇలా పట్టాభి సీతారామయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, డొక్కా సీతమ్మ, ఇట్లా సిలబస్లో ఒక 15 to 20 నేమ్స్ ఉంటాయి కదా. యూజువలీ స్టూడెంట్స్ ఏంటంటే చాలా నేమ్స్ ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం ఉంటుంది అలా అంటుంటారు. బట్ అసలు కష్టం ఏం కాదు, ప్రొవైడెడ్ మనం దీన్ని కంటెక్చువల్గా చదివితే. ఇవి నోట్స్ రాసుకునేటప్పుడే మనం ఏంటంటే నాన్ స్పెసిఫిక్గా నోట్స్ రాసుకునే బదులు దీన్ని ఒక ప్రాసెస్వల్ నోట్స్ లాగా రాసుకోగలిగితే అప్పుడు ఏంటంటే మనము కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీస్ టాపిక్స్ రాసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆల్వేస్ టైం లైన్ చూసుకోండి. అంటే వీళ్ళ
ఏ పర్టికులర్ టైంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఏ పర్టికులర్ టైంలో ఈ వీళ్ళని ఫస్ట్ టైం లైన్లో సిచ్యువేట్ చేయండి. సగం సార్లు టైం లైన్లో సిచ్యువేట్ చేయగానే మీ మెమరీ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక చిన్న హింట్ ఏంటంటే ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ద రీజియన్ ఫ్రమ్ విచ్ దే ఆర్ కమింగ్. మనకు అది కూడా చాలా కంటెక్స్ని సిచ్యువేట్ చేస్తుంది. రీజియన్ ఫ్రమ్ విచ్ దే ఆర్ కమింగ్. ఇందాక చూసారు నేను గిడుగు రామ్మూర్తి అనగానే వెంటనే నేను సవారా ట్రైబల్స్, లేకపోతే ఆయన హీ ఆల్సో వర్క్డ్ ఆన్ ముండా స్క్రిప్ట్, శ్రీకాకుళం కదా, ఆ పర్లాకిమిడి ఏరియాలో ఇప్పటికి కూడా మనకు ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి కదా. సో ఇట్ ఈజ్ ఈజీ. అలాగే మీరు గుర్రం జాషువా చూసుకోండి. గుర్రం జాషువా వినుకొండ ప్రాంతంలో ఎక్కడో సరౌండింగ్స్లో పుట్టారు. సో గుర్రం జాషువా చదువుతున్నప్పుడు మనకు తెలుసు అది ప్లెయిన్స్ రీజన్ కదా. ప్లెయిన్స్ రీజన్లో ఏంటంటే ట్రైబల్స్ కంటే కూడా కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకు ఈజీగా ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఓకే ఈయన దళిత్ లిటరరీ మూమెంట్స్ పైన హీస్ ఆల్సో సమ్వన్ హూ హీస్ అగెనెస్ట్ అన్టచబిలిటీ, క్యాస్ట్ టాపిక్ పైన చాలా రాస్తారు కదా. సో మనకు రీజియన్ నుంచి ఏంటంటే ఆ హింట్ చాలా ఈజీగా దొరుకుతుంది. సో ఆల్సో ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద రీజియన్. సపోజ్ ఇందాక నేను గరిమెల్ల సత్యనారాయణ అన్నాను, ఆయన నరసన్నపేట, అది కూడా అదే అరౌండ్ శ్రీకాకుళం. ఆయన కూడా ఏంటంటే రెవల్యూషనరీ లిటరేచర్ పైన వర్క్ చేశారు. అది ఆయన రీజనల్ బ్యాక్డ్రాప్, అవి కొంచెం ఇంపవర్డ్ రీజన్స్ కదా, అండర్ డెవలప్డ్ పాకెట్స్ కదా, ఎస్పెషలీ సర్కార్స్ రీజియన్లో. దానివల్ల దాని నుంచి ఇన్స్పిరేషన్గానే అతనిలో ఈ ప్యాట్రియాటిక్ లిటరేచర్ అనేది వచ్చిందనమాట. సో ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్, రీజన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పర్సనాలిటీస్లో మీ ప్రిపరేషన్ మచ్ ఈజియర్ అవుతుంది అనమాట. కంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. రైట్ డౌన్ ద కంటెక్స్ట్, అంటే వీళ్ళని ట్రై టు సిచ్యువేట్ దెమ్ విత్ ఇన్ ద కంటెక్స్ట్. అది కొంతమంది కంటెక్స్ట్ అంటారు, ఆర్ కొంతమంది దాని ఏమంటారు మూమెంట్ విత్ విచ్ దే ఆర్ అసోసియేటెడ్. మూమెంట్ కంటే నా ఒపీనియన్లో కంటెక్స్ట్ అనేది బెటర్ వర్డ్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఒక మూమెంట్కి యాక్టివ్గా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సే ఫర్ ఇన్స్టెన్స్ జొక్కా సీతమ్మ ఉంది, ఆవిడేం షీ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ మూమెంట్, బట్ నో డౌట్ షీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద నేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చారిటీ ఆర్ యూనో ఒక వెల్ఫేరిస్ట్ అప్రోచ్. అంతే కదా, ఆవిడ వెల్ఫేరిస్ట్ అప్రోచ్ని ఇన్స్పైర్ అయ్యే కదా ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మిడ్ డే మీల్ స్కీమ్కి దెర్ ఇస్ అ ప్రపోజల్ టు హ్యావ్ హర్ నేమ్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆ కంటెక్స్ని సిచ్యువేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళందరూ కూడా ఓకే పట్టాభిరామయ్య, వాట్ ఈస్ హిస్ కంటెక్స్ట్, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ విచ్ హీ ఈజ్ వర్కింగ్. ఓకే ఆయన ఒక పాలిటీషియన్, కాంగ్రెస్తో అసోసియేట్ అయి ఉన్నాడు. సో దాని రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనకు ఈజీగా రికాల్ వాల్యూ ఉంటుంది అనమాట, ఈజీగా మనం గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ అపార్ట్ ఫ్రమ్ కంటెక్స్ట్ అండ్ మూమెంట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనండి ఇంపాక్ట్ అనేది సపరేట్గా రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక 5-6 పాయింట్స్ కూడా ఉండొచ్చు, ఒకసారి 2-3 పాయింట్స్ అయినా ఉండొచ్చు, బట్ ఇంపాక్ట్ ఆర్ కాంట్రిబ్యూషన్ని సపరేట్గా రాసుకోండి. మీకు ఎగ్జామ్లో కూడా ఇవన్నీ రాయటం ఈజీ అయిపోతుంది. తర్వాత వీళ్ళ లెగసీ అంటే ప్రజెంట్ టైంలో కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా అవుతున్నాయా. ఇప్పుడు సపోజ్ గుర్రం జాషువా ఉంది, ఆయన పేరు మీద కొన్ని అవార్డ్స్ ఉన్నాయి కదా, లిటరీ అవార్డ్స్ ఉన్నాయి కదా. అట్లా ప్రతి ఒక్కళ్ళ మీద నేను ఇంతకుముందు చెప్పినట్టు లెట్సే ఎట్లయితే అమృతాంజన్ అనే రెఫరెన్స్ తీసుకున్నానో, లేకపోతే ఆంధ్రా బ్యాంక్ అనే రెఫరెన్స్ తీసుకున్నాను, ఇలా వీళ్ళందరికీ కంటెంపరీ టైంలో వీళ్ళ లెగసీని గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం. సో ఆ లెగసీ ఆస్పెక్ట్ ఏంటంటే మనకు కంక్లూషన్కి చాలా హెల్ప్ అవుతుంది, కంక్లూషన్ రాయడానికి హెల్ప్ అవుతుంది ఆన్సర్లో. అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, సపరేట్ బాక్స్లో నోట్స్ చేసుకునేటప్పుడు అడిషనల్ కంటెంట్ అని రాసి పెట్టుకోండి. ఇది మనకి ఒకసారి ఎగ్జామ్లో డైరెక్ట్గా హెల్ప్ అవ్వకపోవచ్చు, బట్ ఇవేంటంటే మెమరీ క్యూస్ లాగా హెల్ప్ అవుతాయి. ఈ అడిషనల్ కంటెంట్ సోర్స్ ఏం చేస్తారంటే రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ నుంచే కాకుండా, నా సజెషన్ అయితే ఒక్కసారి అదే టాపిక్ గురించి మీరు వీలైతే వికీపీడియాలో చదవడానికి ట్రై చేయండి. టూ మెనీ సోర్సెస్ కూడా వద్దు, క్లమ్జీ అయిపోతుంది. ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కొంచెం వికీపీడియాలో చదవండి. ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక 3 to 5 minutes చదివినప్పుడు ఏంటంటే మీకు ఒక్కోసారి ఆ లింకేజెస్ డెప్త్ పెరుగుతుంది అనమాట. వికీపీడియాలో చదివినప్పుడు. అండ్
క్విక్గా దాన్ని నోట్స్లో రాసుకోండి. ఊరికే అలా చదివి నాకు గుర్తుంటుందిలే అంటే చాలాసార్లు మనం మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో మర్చిపోకూడదు అంటే ఏం చేయాలంటే అదే టాపిక్ని అక్కడ అడిషనల్ కంటెంట్ అని రాసేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా యూ విల్ విన్ ఏ పొజిషన్ టు మెమరైజ్ అనమాట. సో ఇది ఇలా ఏంటంటే హిస్టరీలో మెయిన్స్ ప్రిపరేషన్ని ఆల్వేస్ ట్రై టు కంబైన్ ఇట్ విత్ నోట్స్ టేకింగ్. సో నోట్స్ టేకింగ్ని మెయిన్స్ ప్రిపరేషన్ ఆర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని సపరేట్ ఎంటిటీ లాగా చూడకుండా సినర్జైజ్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే సపోజ్ మీరు వీకెండ్ సెక్షనల్ టెస్ట్లో రాస్తుంటారు 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్, ఆటోమేటిక్గా అవి రాస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నేను కంక్లూడ్ ఇలా చేస్తే ఏపీ స్పెసిఫిక్గా కంక్లూడ్ చేస్తే నాకు మార్క్స్ ఇంకా బెటర్గా వస్తాయి. నేను టైమ్ లైన్స్ రాయట్లేదు అందుకే నాకు మార్క్స్ తగ్గుతున్నాయి. నేను రీజియన్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అందువల్ల కూడా నాకు మార్క్స్ తగ్గుంటాయి. నేను కంటెంపరీ లెగసీకి ఆల్వేస్ ఒక్కోసారి కనెక్ట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే దాని తాలూకు కాంటెంట్ నా దగ్గర లేదు. ఇవన్నీ మీకు ఎప్పుడు అనిపిస్తుంది ఈ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఈ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అప్పుడు వెంటనే మీరు వీకెండ్ సెక్షనల్ టెస్ట్ అయిపోయిన వెంటనే చూసుకొని ఓకే నేను ఈ టాపిక్స్ని నేను చేయలేకపోతున్నాను, సో ఇక్కడ నా కంటెంట్ డెప్త్ ఉంది, సో నేను దాని నోట్స్లో దీన్ని అప్డేట్ చేసుకుంటాను సో దట్ ఇలాంటి క్వశ్చన్ రేపు మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు నేను కంఫర్టబుల్గా రాయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. రైట్, సో ఇది. సో ఈ సెషన్లో ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఏపీపీఎస్సి అండ్ యూపీపీఎస్సికి సిలబస్ ఓవర్లాప్ చాలా ఉంటుందని, దాన్ని నేను సిలబస్ని డీకోడ్ చేస్తూ చెప్పాను. తర్వాత వీ ఆల్సో స్పోక్ అబౌట్ సోర్సెస్ గురించి మాట్లాడాము. సోర్సెస్ గురించి మాట్లాడాక ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి హిస్టరీలో అనేది మాట్లాడాము. తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిన మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అండ్ ఆ మెయిన్స్ ప్రిపరేషన్ని నోట్స్ టేకింగ్ని రెండింటిని ఇంటిగ్రేట్ ఎలా చేసుకోవాలి అండ్ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం మాత్రమే కాదు వాటిని త్రూ సర్టెన్ స్ట్రక్చర్స్, కొన్ని స్ట్రక్చర్స్ ద్వారా వాటిని మనం బెటర్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇట్లా ఆల్మోస్ట్ నేను ఏం చేస్తానంటే మన ఏపీ సెక్షన్లో ఆల్మోస్ట్ ప్రతి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒక బ్రాడ్లీ 7-8 టైప్స్ ఆఫ్ టాపిక్సే ఉన్నాయి. ఆ 7-8 టైప్స్ ఆఫ్ టాపిక్స్కి ఏం చేస్తానంటే నేను ఇట్లా ఫ్రేమ్వర్క్స్ ఇచ్చేస్తాను. అది మూమెంట్స్ ఏవైనా భక్తి మూమెంట్ అవ్వచ్చు, సుఫీ మూమెంట్ అవ్వచ్చు, హోమ్ రూల్ లీగ్ అవ్వచ్చు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అవ్వచ్చు. మూమెంట్స్కి ఒక కామన్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, కామన్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇలాంటి కామన్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ కామన్ ఫార్మాట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మీరు అవి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారు అంటే ఎగ్జామ్ హాల్లో ఏంటంటే మన థింకింగ్, ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మోర్ స్ట్రక్చర్డ్ ఉంటుంది, ఆర్గనైజ్డ్ ఉంటుంది. తక్కువ టైంలోనే ఎక్కువ కాంటెంట్ మనం గుర్తుపెట్టుకోగలము, రిట్రైవ్ చేయగలము అండ్ ఆన్సర్ కాపీలో రెప్లికేట్ కూడా చేయగలం అన్నమాట.